आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్కారం, ఉమ్మడి వార్తలకు స్వాగతం. నా పేరు విజయ్. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ కు అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందించాలని మహబూబ్ నగర్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి మాట్లాడారు. పాలమూరు పట్టణంలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని నేటికి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేయలేదని, ఇప్పుడు అని కాలయాపన చేస్తున్న స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించకపోతే వారే సొంతంగా గృహ ప్రవేశాలు చేస్తారని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు పేదలకు ఇల్లు లేని పేదలందరికీ డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చి రెండోసారి పీఠం ఎక్కిండు. ఇప్పటికీ అర్హులకు లిస్టించిండ్రు. అనేక దఫాలుగా సిపిఐఎం పోరాట ఫలితంగా ఇండ్ల స్థలాలు సాధించుకుంటే ఆ యొక్క ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఇండ్ల స్థలాల పట్టాలు వాపసు తీసుకొని డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పేసి ఈరోజు ఈ యొక్క మంత్రివర్యులు తాత్సారం చేస్తూ ఉన్నారు. అందుకని మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన దఫాలుగా పోరాటాలు చేశాము. ఈ యొక్క పేద ప్రజలకు చాలామంది అర్హులు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ డ్యూటీపల్లి కాడ 1100, చక్కనరాయి కాడ 660 ఇండ్లు కట్టించారు. మరి పట్టాలు తీసుకున్నారు. ఎందుకు తాత్సారం చేస్తున్నామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళంతా కడుపు మండి ఆకలితో వచ్చారు. ఇండ్లు అద్దెలు కట్టుకోలేని నల్లవేలి కురుమూర్తి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జిల్లా మంత్రివారి శ్రీనివాస్ గౌడ్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం అయ్యి సంవత్సరం అవుతా ఉంది. ఎందుకొరకు పంచడం లేదు? ఎందుకొరకు పేదలకు లిస్టు ప్రకటించి అధికారికంగా లిస్ట్ చేసి కూడా ఎందుకొరకు లబ్ధిదారులకు ఇవ్వడం లేదు? దీంట్లో మతలబుద్ధి అని చెప్పేసి ఈరోజు కోడై కూస్తూ ఉన్నారు జిల్లా కేంద్రంలో. కాబట్టి తక్షణమే ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం, ఇవాళ ఇస్తాం, ఈ పండుగకి ఇస్తాం, ఆ పండుగకి ఇస్తామని రోజు పత్రికల్లో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి మిగతా ప్రాంతాలంతా కూడా ఈరోజు దేవరకద్రలో ఇండ్ల ప్రవేశం చేయిస్తారు. రాష్ట్రం మొత్తం ఇండ్ల ప్రవేశం చేస్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మాత్రం ఈరోజు ఇండ్ల ప్రవేశం చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరు ఇండ్ల పంపిణీ చేస్తారా, లేకపోతే ఇట్లనే వాయిదేస్తారా? దసరా అన్నారు, దీపావళి అంటారు. దీపావళి కూడా వచ్చింది, అంతకుముందు ఉగాది పోయింది. ఇట్లా పండుగల పేరుతో పబ్బం గడుపునేది కాదు, ప్రచారం చేసుకునేది కాదు. తక్షణమే ప్రకటించినటువంటి లిస్టు ప్రకారంగా 2 లిస్టులు అధికారికంగా ఊషారాణి కాలం నుంచి పోరాటం జరుగుతూ ఉంది. ఊషారాణి పోయింది, శ్రీదేవి పోయిండ్రు, 4 రోజు వచ్చిండ్రు, ఇంకా 2 కలెక్టర్లు మారిండ్రు. మరి కలెక్టర్ గారు ప్రకటించినటువంటి ప్రకారంగా ఇండ్ల స్థలాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్ల స్థలాలు సాధించుకుంటే మేము మీకు ఇండ్లే ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఒక డబల్ బెడ్రూమ్ అంటే అల్లుడు వస్తే పడుకోవడానికి, కూరగాయలు అవి పెట్టుకోవడానికి, మేకలు ఇంటి ముందర ఆవులను ఒక దగ్గర కట్టేసుకోవడానికి మొత్తం 2 పడకలు ఉన్నటువంటి రకంగా రైతులకు వరిధాన్యం గిట్టుబాటు ధర 2500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి వనపర్తి జిల్లా ఆత్మకూరులోని గాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి కార్యకర్తలు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ రాస్తా రోకోలో స్థానిక ఎస్ఐ ముత్తయ్య దయాకర్ రెడ్డిల మధ్య వాగ్వాదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పిన విధంగా పంటలు వేసుకున్నందుకు రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. రైతుల సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలని నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని తెలిపారు. రైతుల కుద్దలం పడుతుంది పెడతారు సార్, రైతులకు పడుతుంది పెడతారు, రైతులు ఏమడుతుంది ఎమర్జెన్సీ ఉంటే పంపిస్తాం, కూర్చున్నాం ఏమైంది వస్తారు ఒక గంట చేసి ఏం ఇబ్బంది ఏమైంది రైతుల కోసం ఎమర్జెన్సీ ఉంటే పంపిస్తాం సార్, అడుగుకొని పంపిస్తాం. ఏడు చెప్పండి ఎమర్జెన్సీ అడుగు చెప్పి పంపిస్తాం మేము. ఎందుకు ఇక్కడ ధర వచ్చేసరికి 1860 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించింది. కానీ మనం ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే దానికి ఆదనంగా ఒక 500 400 దయచేసి మీరు మాట విని రైతులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మీరు మంచిగా చెప్పారు, బట్ అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పూరించడానికి మంచి మనసుతో దాన్ని 400 వరకు 500 వరకు పెంచమని అడగడానికి మేమందరం మీ దృష్టికి తేవాలని మనం ముందుకు పోతాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన జనగామ మీటింగ్లో సన్న రైతులు వేసిన వాళ్ళందరికీ కూడా సన్న రకాలు వేసిన వాళ్ళందరికీ కూడా 100-150 రూపాయలు పెంచుతానని ఆయననే స్వయంగా మాటిచ్చాడు. ఆ 100-150 కూడా సరిపోవు, కనీసం ఒక 400 దాకా 500 దాకా పెంచితే వాళ్ళ ఖర్చులు వెళ్తాయి, పంట దిగుబడి కూడా తగ్గింది కాబట్టి ఆ నష్టం కూడా భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి 2500 ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యవసాయ రంగం మాత్రమే ఇవాళ రాష్ట్రాన్ని నిలబెట్టింది. వ్యవసాయం కనుక నడవకపోయిందంటే, కర్షకులు పండించకపోయిందంటే, పట్టణాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రామం భూమాత హక్కును చేర్చుకోకుండా ఉండుంటే ఇంకా ఎన్ని చావులు అయ్యేటో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యేటో మనకు తెలుసు. కాబట్టి కారగాలం కష్టపడి పండించేటువంటి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి. పత్తి వేసుకోమన్నారు, 70% వేసుకోమన్నారు, వేసుకున్నారు. కానీ పత్తి ఎకరాకు 6 నుండి 8 క్వింటాలు పండేది అతి కష్టంగా 3 క్వింటాలకే పరిమితమైంది. అది కూడా కొనుగోలులో కొంత ఇబ్బంది వస్తూ ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టమని కోరుతా ఉన్నా. అదే రకంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇది. ఆర్థిక ఇబ్బందులతో చదువులో తల్లి ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలో హాస్టల్లో ఉంటూ లేడీ శ్రీరామ్ కాలేజీలో ఉన్నత చదువులు చదువుతోంది. ఇటీవలే కరోనా కారణంగా హాస్టల్ నుండి ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదంటూ, మాది నిరుపేద కుటుంబం అంటూ, నేను చదువులేకపోతే బతకలేను అంటూ, నా చావుకు ఎవరూ కారణం కాదని ఐశ్వర్య తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. నాకు ఎలాంటి అక్రమ సంబంధాలు లేవు, దయచేసి అంటగట్టవద్దు, కేవలం నా కుటుంబానికి నా చదువు కారణం కావద్దు, నా చదువు లేకపోతే నేను బ్రతకలేను, అందుకే చనిపోతున్నాను అంటూ లిఖితపూర్వకంగా వ్యాఖ్యానిస్తూ ఆత్మహత్య చేసుకుంది. ఐశ్వర్య మరణవార్త తెలుసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. నాకు పెట్టిర్రు 1 ఇయర్కి, కానీ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పెట్టేది ఉత్త హాస్టల్ నేను ఉండడానికి రూమ్కే 2 లాక్ కూడా పెట్టేది. ఇంత ఫైనాన్షియల్గా మీరు భరిస్తారా అని చెప్పి అడిగింది. మేము పీజీస్ అంటే వచ్చి 12,000, 13,000, 14,000 ఒక్క మనిషికి పేరు అంటే ఒక నెలకు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సోమవారం నాడు ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి మాజీ మంత్రి చిన్నారెడ్డి హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర ప్రకటించకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజుల ఆసిరెడ్డి, నాయకులు మొగలి గంగాధర్ గౌడ్, బాలకృష్ణన్న, రెహమతుల్లా, గంగాధర్ గణేష్, విజయలక్ష్మి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతు ఆయన పండించిన పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవద్దనేటువంటి మాట పెట్టారు. అది ఎవరికైనా అర్థమయ్యే భాష. ఇవాళ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అందరూ చిన్న సన్నకారు రైతాంగం 90% మంది ఉన్నారు. ఆ 90% మంది ఉండే చిన్న సన్నకారు రైతాంగం వాళ్ళు పండించే కొద్ది పంటని వాళ్ళ ఆత్మకూరు మార్కెట్ కంటే తెస్తారు, మగనాపూర్ మార్కెట్ కంటే తెస్తారు. కానీ దేశంలో ఎక్కడ వీలుంటే అక్కడ అమ్ముకోవచ్చంటే అది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు, అర్థమయ్యే పని కూడా కాదు. దీని ముసుగులో, ఈ మాటల ముసుగులో ఇలా కార్పొరేట్ సంస్థలైన అంబానీలకు, అదానీలకు
ఈ వ్యవసాయం అప్పచెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని భావన అందరికి కలుగుతూ ఉంది. ఎందుకంటే మొన్న కరోనా పోయిన డిసెంబర్లో మొదలైంది. రేపు డిసెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని కబలిస్తూ ఉందని మాట మనం వింటూ ఉన్నాం. భారతదేశంలో కూడా లాక్డౌన్ మార్చిలో పెట్టి దాదాపుగా ఒక 2 నెలలు పైన మనం లాక్డౌన్లో ఉన్నాం. అంటే ఏ ఒక్క కార్యకలాపం ఈ పట్టణ ప్రాంతాల్లో జరగలేదు. స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, హోటల్స్ కానీ, సినిమాలు కానీ, లేకుంటే మాల్స్ కానీ, షాపులు కానీ, బస్సులు కానీ, రైళ్లు కానీ, విమానాలు కానీ అన్నీ బంద్ అయిపోయినాయి. ఇలా ఈ అంబానీలు, అదానీలు వాళ్ళ వ్యాపారాలన్నీ పెద్ద పెద్ద పట్టణాల్లో విస్తరించి ఉన్నాయి. ఇలా పెట్రోల్ బంకులు, రిలయన్స్ పెట్రోల్ బంకులు కూడా బంద్ అయిపోయినాయి. రవాణాలు లేనప్పుడు ఎవరు పెట్రోల్ పోసుకునే పరిస్థితి లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలో గల మనమారి గ్రామాన్ని షాబాద్ స్థానిక ఇన్స్పెక్టర్ అశోక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శ్రేయస్సు దృష్ట్యా గ్రామాలలో బెల్ట్ షాపులు తొలగించాలని, నేరాలను అరికట్టే విధంగా గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆకతాయిలు వివాదాలకు దూరంగా ఉండాలని, ప్రత్యేకంగా గ్రామంలో ఉండే ఆకతాయిలపైన ప్రత్యేక నిఘా ఉందని హెచ్చరిస్తూ పలు జాగ్రత్తలతో కూడిన సూచనలు చేశారు. అలాగే కరోనా వైరస్ మహమ్మారి పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్త సూచనలు చేశారు. పత్తి బట్టను ఆయన లాక్కోకూడదు, భూములు లాక్కోకూడదు. ఇది చట్టాన్ని చేతిలో తీసుకోవడం. ఆయన ఏం చేయాలి? నన్ను కూర్చోబెట్టుకొని 10 మంది ముందు నిలబెట్టుకొని నన్ను ఒప్పించుకోనన్నా తీసుకోవాలి. లేకపోతే నేను ఒప్పుకోకపోతే ఆయన కోర్టుకు పోవాలి. కోర్టుకు వెళ్ళి ఆయన దగ్గర ఉన్న పేపర్లు ఉంటాయి కాబట్టి కోర్టులో కేసు వేసుకొని పొజిషన్ ఆర్డర్ తీసుకురావాలి. ఈ భూమి ఇతందే, కానీ ఆయన కబ్జాలో ఉన్నాడు, ఆయన పక్కకు జరిపేసి ఆయన పొజిషన్ ఏందని ఆయన రాస్తాడు. జడ్జి గారు రాస్తాడు, లేకపోతే ఆర్డీఓ ట్రిబ్యునల్ వేస్తే ట్రిబ్యునల్ రాస్తాడు. అర్థమైందా? ఆర్డర్ తీసుకుని వస్తే నేనే 10 మంది కానిస్టేబుల్ తీసుకొచ్చి ఆయన పక్క జరిపి ఎవరికైతే కాగితాలో ఆయన కూర్చోబెడతా. ఇది జరగట్లే ఎక్కడా కూడా. నాకు 2 గుంటలు ఉంది, 3 గుంటలు ఉంది, నాకు సర్వేర్ కొలిసి చెప్పిండు, సర్వేర్ కొలిస్తే పోవడానికి లేదు. అర్థమైందా? కబ్జాలో ఉన్నవాడిని ఎట్టి పరిస్థితుల్లో జరపడానికి హక్కు లేదు. జరిపితే 100% ఆయన మీద ట్రెస్పాస్ కేసు అవుతుంది. ఆయన రిమాండ్ చేస్తాం. ఒకసారి రిమాండ్ అవుతుంది, రెండోసారి సిడీ యాక్ట్ చేసి 1 సంవత్సరం రోజులు బయట రాడు. అర్థమైంది కదా? కబ్జా అనేది ఇంపార్టెంట్. వాడు పెంట కుప్పేస్తున్నా నువ్వు జరపడానికి లేదు. ఊళ్ళో 10 మందిని అడిగితే ఇది ఎవరు కబ్జాలో ఉన్నాయంటే వాడిదే కబ్జా. పేపర్ మీద నీకు ఉండొచ్చు 100 ఎకరాలు, ఊరంతా 100 ఎకరాలు నీ పేరు మీద ఉండొచ్చు తాతల కాలంలో. ఏదో మీ తాత తెలకాయతి మీద రాసేసి నువ్వు ఎకరా తీసుకో, నువ్వు ఎకరా తీసుకో, నువ్వు ఎకరా తీసుకొని ఉంటాడు. ఆ ఎకరాతో వాడు కబ్జాలో ఉంటాడు. కానీ పిల్లలు వచ్చేసి నాకు అట్లాగే వస్తుంది రికార్డులో, వాళ్ళకి ఏదో మా తాత అప్పుడు చెప్పిండు, ఇచ్చేసిండు, నాకు కావాలనేసి పోయి వాటన్నిటిని చేసుకుంటానంటే ఒప్పుకోవచ్చు చట్టం. అర్థమైంది కదా? ప్రతి ఊళ్ళో ఏ సమస్యలు వస్తున్నాయి? కబ్జాలో ఉన్నటువంటి బలవంతంగా పోయి గుంజేస్తున్నారు. అట్లా చేస్తే నేరం. అది పేపర్ మీద ఎవరికన్నా ఉండొచ్చు. కబ్జాలో ఉన్నవాడిని ఒప్పించుకొని తీసుకోవాలి. ఒప్పుకోకపోతే కోర్టుకు పోవాలి. ఈ 2 దారులు. నాకు ఊళ్ళో 10 మంది ఉన్నాడు, సర్పంచ్ నా అనుకున్నాడు, లేకపోతే ఇంకో లీడర్ నా అనుకున్నాడు అనేసి 10 మందిని వేసుకొని పోయి ఆడవాళ్ళు పంపించేసి పోసేస్తానంటే చట్టం ఒప్పుకోదు. అర్థమైందా? ఓకే, ఇది సివిల్ వివాదాలు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాళ యాదయ్య, ఎంపీపీ విజయలక్ష్మి, రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివనీల, చేవెళ్ల సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. కొంచెం పచ్చిగా రావట్లేదు సారీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఉమ్మడి న్యూస్.